విమానయాన సంస్థలో సేవ లోపాలకు సంబంధించిన అనేక కథనాలు, ఫిర్యాదులు గతంలో అనేకం చూశాం. కొన్ని వివాదాల్ని రేపాయి. మరికొన్ని ఫిర్యాదులపై స్పందించిన విమానయాన రెగ్యులేటరీ సంస్థ ఆయా సంస్థలకు ముట్టికాయలు వేయడం కూడా మనకు తెలిసింది. తాజాగా దిగ్గజ ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా మరో వివాదం నెట్టింట హల్చల్ చేస్తుంది. అది ఒక నటుడు విమర్శలు గుప్పించడం వార్తల్లో నిలిచింది. హాస్య నటుడు వీర్ దాస్ ఎయిర్ ఇండియాపై మండిపడ్డారు. ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు 50,000 పోసి ఒక్కో టికెట్ కొన్న ఫలితం లేదంటూ విమర్శించారు. టేబుల్ విరిగిపోయిందని, లెగ్ రెస్ట్లు విరిగిపోయాయని, సీటు ఇరుక్కుపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఎక్స్లో మంగళవారం ఒక పోస్ట్ పెట్టారు. దీంతో వైరల్గా మారింది. అలాగే తన భార్య కాలు విరగడంతో ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందస్తుగా వీల్ చైర్ సర్వీసు బుక్ చేసుకున్న తర్వాత కూడా వీల్ చైర్ రాలేదని దాస్ ఆరోపించారు. ప్రియమైన ఎయిర్ ఇండియా, ఈ పోస్ట్ రాయడం నాకు బాధగా ఉంది. దయచేసి మీ వీల్చైర్ను మీరు తీసుకోండి. నేను జీవితాంతం విశ్వాసపాత్రుడిని అన్నారు. ఇదే పోస్ట్లో ఇంకా విరిగిన టేబుల్, విరిగిన లెగ్ రెస్ట్లు, వంగిపోయిన సీటు, దుర్భరమైన ప్రయాణాన్ని వీర్ దాస్ పేర్కొన్నారు. విమానం 2 గంటల ఆలస్యం, ముందుగానే వీల్ చైర్ ఎన్కామ్ విమానాశ్రయాల్లో మీట్ అండ్ గ్రీట్ సేవలు ముందుగానే బుక్ చేసుకున్నాం, అయినా ఫలితం లేదు. దాని గురించి ఆగడానికి అసలక్కడ ఎవరు లేరు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. 4 బ్యాగులు మోస్తూ సాయం చేయమని సిబ్బందిని అడిగితే క్యాబిన్ సిబ్బంది కానీ గ్రౌండ్ సిబ్బంది కానీ అసలు పట్టించుకోలేదన్నారు. అలాగే నొప్పితో ఉన్న తన భార్య స్టెప్ లాడర్ ఉపయోగించి దిగాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. విమానాశ్రయంలో ఎక్కడ చూసినా వీల్ చైర్స్ కనిపిస్తున్నాయి, కానీ ముందుగా బుక్ చేసుకున్న తనకు ఆ సౌకర్యం లేదు, సిబ్బంది ఎవరు లేరంటూ ఆగ్రహించారు. అందుకే తన భార్య కోసం ఒకటి లాక్కోవలసి వచ్చిందని, అలా భార్యను లగేజ్ క్లెయిమ్కు తీసుకెళ్లి అక్కడి నుంచి పార్కింగ్కు వెళ్లామని వివరించారు. అలాగే ఎయిర్పోర్ట్లో 2nd ఫ్లోర్లో మీ వీల్ చైర్ ఉంది, తెచ్చుకోండి అంటూ ఎయిర్ ఇండియాకు సూచించారు. దాస్ పోస్ట్పై ఎయిర్ ఇండియా స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సంబంధిత వివరాలు అందించాలని సమాధానమిచ్చింది. గోల్కొండ బ్లూ డైమండ్. సరే, విలువైన ఈ డైమండ్ల గురించి తెలుసా? ప్రపంచంలోని విలువైన వజ్రాలతో ఒకటి గోల్కొండ నీలి వజ్రం వేలానికి రాబోతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాచరిక వారసత్వ సంపద అయిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఉన్న ఈ వజ్రం మే 14న జెనీవాలో జరిగే క్రిస్టీస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సెల్లో వేలానికి రానుంది. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం భారత రాజవంశాల అధీనంలో ఉన్న అరుదైన ఆభరణంలో తొలిసారి వేలానికి రానుంది. 23-24 క్యారెట్ల బరువు కలిగిన నీలి రంగు వజ్రాన్ని గోల్డ్ రింగ్లో అత్యంత అందంగా పొదిగారు. అత్యంత అరుదైన ఈ రత్నానికి 300 కోట్ల నుండి 430 కోట్ల వరకు ధర పలకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జెనీవాలో మే 14th జరగనున్న క్రిస్టీస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ వేలం నిర్వహించనుంది. ఈ వేలాన్ని నిర్వహిస్తున్న క్రిస్టీస్ సంస్థ అంతర్జాతీయ ఆభరణాల విభాగాధిపతి రాహుల్ కడాడియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విలువైన వజ్రాల గురించి తెలుసుకుందామా? విలువైన వజ్రాలు వివరాలు. ది గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా కలినన్ 1 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన ఈ 530.4 క్యారెట్ల వజ్రం ఇప్పటి వరకు కనుగొబడిన అతిపెద్ద కఠినమైన వజ్రం. క్లూలినన్ వజ్రం నుండి దీన్ని తయారు చేశారు. ఇది ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్లో భాగం. రాణికి చెందిన రాజదండంపై అమర్చారు. క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత బ్రిటన్ రాజకుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద క్లియర్ కట్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని దక్షిణాఫ్రికాలో డిమాండ్లో పెరుగుతున్నాయి. ది ఓల్ఫో ది గ్రేట్ మొఘల్ డైమండ్ని అని కూడా పిలువబడే అదే వజ్రంగా పరిగణించబడే ఓర్లవ్ ప్రస్తుతం మాస్కోలోని క్లెమెన్స్ ఆర్మరీ డైమండ్ ఫండ్ సేకరణలో భాగంగా ప్రదర్శించబడుతుంది. 1774లో దీన్ని రష్యన్ ఎంప్రెస్ కెథెరియన్ ది గ్రేట్ ఇంపీరియల్ స్కెప్టర్లో పొదిగించారు. భారతదేశంలోని విష్ణు విగ్రహం నుండి దొంగిలించబడినట్లు భావిస్తున్న 300 క్యారెట్ల వజ్రం సెంటురియన్ వజ్రం 1986లో దక్షిణాఫ్రికా ప్రీమియర్ మైన్లో గుర్తించిన ఈ 273.85 క్యారెట్ల వజ్రం దాని దోషరహిత స్పష్టత మరియు అసాధారణమైన తేజస్సుకు ప్రసిద్ధి చెందింది. ది రీజెంట్ 17వ శతాబ్దంలో భారతదేశంలో కనుగొబడిన
ఈ 140.64 క్యారెట్ల వజ్రం ఒకప్పుడు నెపోలియన్ బోన్పార్తే కత్తితో భద్రపరిచారు. ఇది ఇప్పుడు లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శించబడింది. కోహినూర్ ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల్లో ఒకటి. పారసిక భాషల్లో కోహినూర్ అనగా కాంతి పర్వతం అని అర్థం. భారతదేశానికి చెందిన ఈ 105.6 క్యారెట్ల వజ్రం పర్షియన్ ఆఫ్ఘన్ భారతీయ పాలకుల గుండా ప్రయాణించిన బ్రిటిష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుని క్రౌన్ జ్యువెల్స్లో ఉంది. ఐడల్స్ ఐ 70.2 క్యారెట్ల వజ్రం. ఐడల్స్ ఐ కూడా గోల్కొండ వజ్రమే. 1600లో దక్షిణ భారతదేశంలోని గోల్కొండ సుల్తానేట్లో దీన్ని గమనించారు. పురాణాల ప్రకారం ఈ వజ్రం మొదట పర్షియా యువరాజు రహాబ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను అప్పులు తీర్చడానికి దాన్ని తన రుణదాతలకు ఇచ్చాడు. ఈ వజ్రం జూలై 14, 1865న లండన్లో క్రిస్టిస్ వేల కోసం ఉంచడంతో ఇది ఉనికిలోకి వచ్చింది. టేలర్ బర్బన్ డైమండ్ 69.42 క్యారెట్ల ప్రియర్ ఆకారపు వజ్రం. నటి ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్ యాజమాన్యంలో ప్రసిద్ధి చెందింది. శాన్సీ డైమండ్ రాజ సంబంధాలతో కూడిన 55.23 క్యారెట్ల వజ్రం. ఒకప్పుడు ఫ్రెంచ్, ఇంగ్లీష్ చక్రవర్తులు యాజమాన్యంలో ఉంది. హోప్ డైమండ్ 45.52 క్యారెట్ల లోతైన నీలి వజ్రం. ఇది కూడా భారతదేశంలోనే పుట్టిందని నమ్ముతారు. ఇది ఫ్రెంచ్ విప్లవం సమయంలో చోరీకి గురైందని ఆ తర్వాత హెన్రీ ఫిలిప్ హోప్ చేత కొనుగోలు చేశారు. టాలెంట్ చూపించడంలో మనోళ్ళు తర్వాతే ఎవరైనా. ఎలాంటి దాన్నైనా వెరైటీగా వాడాలంటే కొంచెం బుర్ర వాడాలి. ఈ వాడకంలో మనోళ్ళు మామూలుగా కాదు. అసలేంటి ఇదంతా అనుకుంటున్నారా? సరే, సూటిగా సుత్తిగా లేకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. తెలుగు రాపర్ రోల్ రీడా ఒక వీడియోను షేర్ చేశాడు. ఇదే ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే పిల్లలను వెనక్కి కూర్చోబెట్టుకొని గుమ్ అంటూ వెళ్ళిపోతున్నాడో డాడీ. అయితే ఏంటట అంటూ అప్పుడే ఫిక్స్ అయిపోవద్దు. ఇక్కడే ఉంది అసలు కథంతా. అసాధారణం సీటుపై కూర్చుంటే వింతేముంది? కోడి ఇతర పక్షులను తీసుకెళ్లే ఒక బుట్ట లాంటి దాంట్లో వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టాడన్నమాట. ఇక ఈ పోల్ట్రీ క్యారియరే నెటిజన్లు తెగ ఆకట్టుకుంటుంది. జస్ట్ కిడింగ్ అనే క్యాప్షన్ కూడా దీనికి. రోల్ రీడా ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది అని వీడియోకు క్యాప్షన్స్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. కోళ్ల సమాజం హార్డ్ భయ్యా అంటూ ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. మరొకరు తండ్రి క్రియేటివిటీ ఆవిష్కరణను మెచ్చుకోగా అమ్మ కంటే నాన్న ఎప్పుడు భిన్నంగా ఆలోచిస్తాడు అని మరొకరు అన్నారు. బైక్ నంబర్ ప్లేట్ అది ఆంధ్రప్రదేశ్కు చెందిన బైక్గా భావిస్తున్నప్పటికీ ఇది ఎక్కడికి అనేది ఖచ్చితమైన తెలియదు. ఎప్పటిలాగే ఆ ఊరి ప్రజలు తమ పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో నిద్రలోకి జారుకుంటారనగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏదో విలియం సంభవించినట్లు జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. తమను రక్షించాలంటూ గట్టిగా కేకలు వేశారు. మంగళవారం రాత్రి కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూరాపూర్ తాలూకా జాలిబెంచి అనే మారుమూల గ్రామాన్ని భయం గుప్పిట ఉంచింది. విద్యుత్ సరఫరాల్లో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలే అందుకు కారణం. విద్యుత్ సరఫరాల్లో కలిగిన అంతరాయం ఏకంగా ఒక ఊరిని వణికించింది. మంగళవారం రాత్రి జూలిబెంచి పరిసర ప్రాంతాల్లో బలంగా ఎదురుగాలు వీచాయి. ఇక ఈ ప్రభావంతో కరెంటు వైర్లు ఒకదానికొకటి రాసుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. అలా మంటలు రాజుకున్నాయి. చాలా ఇళ్లలో స్విచ్ బోర్డులు, టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోయాయి. సెల్ ఫోన్లు పేలిపోయాయి. కరెంటు స్తంభాల నుంచి వైర్లు ఇళ్లపైకి పైమీదిగా పడడంతో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామాలలో బిత్తిళ్లని ప్రజలను ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని పరుగులు తీశారు. కొందరు ఆ గందరగోళంలోనూ తమ ఫోన్లకు పని చెప్పారు. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే సబ్ స్టేషన్లో విద్యుత్ నిలిపివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడ పడితే అక్కడ వేలాడుతున్న తీగలను పక్కకు జరిపారు. ఇక ఈ బీభత్సంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, అయితే వాళ్లను వచ్చిన ప్రమాదాన్ని ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వణికిపోయిన ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కంటి మీద కొనుకు లేకుండా గడిపారు. సుమారు 100 ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. సమాచారం అందుకున్న గుల్బర్గా
ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి లైన్లో పునరుద్ధరించుకొని పనిని చేపట్టారు. తమ గ్రామానికి కరెంటు సరఫరా కోసం వైర్లు దశాబ్దాల కిందటివని, ఆ కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.